హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మళ్ళీ ఒక మంచి రెసిపీతో మేము ఎందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు పిల్లలు సెలవులు ఇంట్లో ఉన్నారని చెప్తూ ఉన్నాను కదా. చూడండి, ఇప్పుడైతే మళ్ళీ కేక్ అయితే చేసామన్నమాట. ఇంకా బయట తెచ్చుకునేది ఎందుకనేసి ఎక్కువగా మేము ప్రతి ఒక్కటి ఏ తినాలనిపిస్తుంది ఇంట్లో ఉండే వస్తువులతోనే ఇంట్లోనే తయారు చేసుకోవడానికే చూస్తాం ఫ్రెండ్స్. బయట అయితే చాలా తక్కువ తెచ్చుకునేది మేము. ఇక్కడైతే ఇలా చూడండి, ఇట్లా కప్ కేక్ లాగా అయితే చేసామన్నమాట. ఇదైతే చాలా బాగా వచ్చిందండి, సూపర్గా ఉంది. పిల్లలకు కూడా ఇష్టంగా తింటారు, హెల్త్కి కూడా చాలా మంచిది మనం ఇంట్లో చేసుకున్నాం కాబట్టి. ఇలా చూడండి ఎంత బాగా వచ్చింది కదా కప్ కేక్, సూపర్గా ఉందండి. ఇది ఎలా తయారు చేయాలనేది వీడియోలోకి వెళ్ళిపోదాం. వచ్చేసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, నేనైతే ఒక మిక్సీ బౌల్ తీసుకున్నాను. ఇది పిండి వచ్చేసి చూడండి, ఇక్కడ ఈ పిండి అయితే అంగన్వాడీ పిండి అండి, బాలామృతం అన్నమాట. చాలా రకాలుగా చేస్తూ ఉన్నాం కదా. ఈ అంగన్వాడీ పిండి బాలామృతంతో ఎన్ని రకాల వంటలు చేయొచ్చండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది వచ్చేసి ఒక కప్పు తీసుకున్నా అండి నేను. అందులోకి మరి బెల్లం కూడా తీసుకున్నాను. కొద్దిగా స్వీట్ ఆల్రెడీ అందులో ఉంటుంది, కానీ ఇంకొంచెం స్వీట్ వస్తుంది అనేసి బెల్లం కూడా తీసుకున్నాను అనమాట. ఇట్లా బెల్లం తీసేసుకొని చూడండి బాగా మిక్సీ అయితే పట్టేసుకున్నానండి. చాలా రకాలుగా చేయొచ్చండి అంగన్వాడీ పిండితో. అది హెల్త్కి అయితే చాలా మంచిది కదా, మనకి పిల్లలకి బాలింతలకి అలా ఇస్తారు కాబట్టి చాలా మంచిది. ఇప్పుడైతే ఇలా అంతా తీసేసుకున్నా అండి నేను. బాగా మిక్సీ పట్టేసుకొని మనకు కావాలంటే చక్కెర కూడా వేయచ్చు, కానీ చక్కెర అయితే చాలా తక్కువ అండి, నేను అస్సలు వాడను. ఆల్రెడీ దీంట్లో కూడా ఉంటుంది చక్కెర, కానీ ఇంకా బెల్లం వేశాను నేను. ఇక్కడ వచ్చేసి కొద్దిగా సోడా పొడి అండి, కొంచెం అయితే సోడా పొడి వేసుకున్నాను. కొద్దిగా సోడా పొడి వేస్తే చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు మళ్ళీ కొంచెం అంటే కొంచెం ఒక చిటికెడు అంటే సాల్ట్ అండి, అంతే. ఇంకా నేనైతే పక్కనైతే పాలు కాంచి పెట్టుకున్నాను అనమాట. ఇది బాగా కలుపుకోవాలండి, ఇదంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని చూడండి పౌడర్ అంతా మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట. చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రము. పిల్లలు అయితే ఇష్టంగా తింటారనమాట. వాళ్ళకి బయట తెచ్చుకున్నంత ఫీలింగ్ వస్తుంది. ఇలాంటివన్నీ చిన్న చిన్నగా ఇలా చేసుకొని తింటూ ఉంటే. ఇప్పుడైతే పాలు కాంచి పెట్టుకున్న పాలు అయితే వేసేసుకున్నానండి. ఇంకా మనకి కావాలనుకుంటే ఇందులో డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా కట్ చేసి వేసుకోవచ్చండి, కానీ నేనైతే డ్రై ఫ్రూట్స్ వేయలేదు. ఇంక ఇట్లే సాల్ అనేసి ఇలాగే చేస్తూ ఉన్నాను అనమాట. చూడండి ఇప్పుడు ఇలా బాగా కలపాలండి. కనీసం ఒక 10 నిమిషాలు బాగా కలిపితేనే అది కొంచెం నురుగులాగా వస్తుందన్నమాట. అప్పుడు మంచిగా పొంగుతుంది కేకు. ఒక 10 నిమిషాలు కలపాలండి బాగా. ఎంత బాగా కలిపితే అంత బాగా పొంగుతుంది కేకు. ఇంకా ఇప్పుడు వచ్చేసి సరిపడే అన్నీ వేసేసుకొని ఒక 5 నిమిషాలు అంతే సైడ్ పెట్టేసుకోవాలండి. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత ఇలా చూడండి, అంత లోపల మనం ఇక్కడ కప్ కేక్ అన్నాం కదా, కప్పులు అయితే తీసుకున్నాను అనమాట. అందులో కొంచెం ఆయిల్ వేసేసి ఇప్పుడు మనకి ఇలా ఆయిల్ వేసేసి అంత మొత్తం కప్పు కంటించాలండి. మనకి ఇట్లా కప్పు కేక్ ఏం అవసరం లేదంటే ఒక పెద్దగా బౌల్ తీసుకొని అందులో కూడా వేసేసుకొని ఒకటే కేక్ లాగా కూడా చేసుకోవచ్చు, 2 రకాలుగా కూడా చేయొచ్చు. అలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు అనమాట. నేనైతే ఇంకా చిన్నగా ఉంటాయి కప్పు కేక్ అనేసి నేనైతే ఇలా కప్పు కేక్ అయితే రెడీ చేశాను అనమాట. ఇంకా పిల్లలు ఇలా చేసుకుందామంటే సరేలే అని చెప్పి చేశాను. ఇంక ఇప్పుడు వచ్చేసి అన్నిటికీ ఇట్లా పెట్టేసుకున్నా అండి నేను. తలాకు ఒక కప్పు అని చెప్పేసి తీసుకున్నా అనమాట. ఇప్పుడు చూడండి ఒక 5 నిమిషాల తర్వాత అయితే చూడండి కొద్దిగా పొంగినట్లు అనిపిస్తుంది. లూజ్గా చూడండి ఇలాగా బురుగు మాదిరిగా వస్తుంది కదా. ఇట్లా పొంగితే చాలా బాగా వస్తుందండి కేకు. ఇప్పుడు ఈ గిన్నెల్లోకి అంతా వేసేసుకోవాలండి. ఇప్పుడు చూడండి అన్నీ అయితే ఇలా పెట్టేసుకున్నాను. నేనైతే ఇట్లా వేస్తూ ఉన్నాను అనమాట. ఇప్పుడు సరిపోయింది చూడండి, కరెక్ట్గా వస్తుంది కదా. అట్లా మనము అన్ని కప్పుల్లోకి వేసేసుకోవాలండి. ఇప్పుడు అన్ని కప్పుల్లోకి వేసేసుకొని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. చిన్నపిల్లలు కూడా చేసుకోవచ్చండి. మనం ఏంది కొనుక్కొచ్చే పని ఏమి ఉండదు కదండి, అన్నీ ఇంట్లో ఉండే వస్తువులతోనే ఈజీగా చేసుకొని తినచ్చు అనమాట. ఇక్కడ చూడండి నేనైతే ఒక కుక్కర్ పెట్టేసుకున్నా అండి. ఇందులోకి వాటర్ కానీ ఏది అవసరం లేదండి, గిన్నెలు పెట్టడం అదంతా ఏం అవసరం లేదనమాట. ఇలా తీసుకొనేసి అన్ని కుక్కర్లో వేర్చుకోవాలండి. నాకైతే 5 కప్పులకు వచ్చింది. 4 కప్పులు సరిపోతాయి అనుకున్నాను, కానీ ఇంకొంచెం పిండి ఎక్కువ వచ్చింది. సరేలే అని చెప్పేసి మరి కప్పులో పెట్టేసాను అనమాట. ఇలా పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు ఇట్లా కప్పులో కుక్కర్లో అన్నీ పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలండి. మూత అంటే బెల్ట్ తీసేసి ఊరికనే మామూలుగా మూర్చుకోవాలన్నమాట. చూడండి బెల్ట్ అయితే లేదు అక్కడ, ఊరికే మామూలుగా అయితే మూర్చాను అనమాట. బెల్ట్ అయితే వేయకూడదండి. ఇట్లా ఫస్ట్ ఒక 10 నిమిషాలు ఎక్కువ మంట మీద పెట్టుకోవాలండి, మాడిపోతుంది లేకపోతే. మళ్ళీ ఒక 10 నిమిషాలు అలాగ పెట్టేసి మరి ఒక 5 నిమిషాలు స్లో మంట మీద చేసుకున్నామంటే ఇప్పుడు చూడండి ఇలా అయితే పర్ఫెక్ట్గా వచ్చింది కదండి, చాలా బాగా వచ్చింది.
మా పిల్లలైతే ఎంత బాగా వచ్చింది కదా అని అన్నారనమాట. సూపర్ అండి, చాలా చాలా బాగా వచ్చింది. చూడండి ఎక్కడ కూడా కరుసుకోలేదు. అలా చూసి కరుసుకోకుంటే పక్కన తీసుకొని మళ్ళీ ఇది కనీసం ఒక అర్ధగంట సేపు చల్లారనించాలండి. అట్లా కాలేదే తీసేగిన రాదు, అసలు కలుసుకుంటుంది. ఒక అర్ధగంట సేపు పక్కన పెట్టేస్తే చల్లారిపోతుంది అనమాట. ఇప్పుడు చూడండి అర్ధగంట తర్వాత అయితే తీసుకున్నా, చల్లారిపోయింది. ఇప్పుడైతే నేను ఇంక అన్ని కప్పుల్లో తీసి పెట్టేస్తూ ఉన్నాను అనమాట. సూపర్ అండి, చాలా చాలా బాగా వచ్చిందనమాట కేక్ మాత్రము. తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి ఇలాగా. ఇప్పుడు తీసేసుకుంటున్నా చూడండి, ఈజీగా వస్తుందండి. చల్లారిందనమాట, చూస్తున్నా చల్లారిందా లేదా అనేసి. చల్లారిపోయింది, ఈజీగా కూడా వస్తుందండి కేకు, ఎక్కడ కూడా ఖర్చుకోకుండా చాలా బాగుంటుంది. పిల్లలైతే ఇష్టంగా తింటారనమాట. ఒకసారి తప్పకుండా మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్. స్నాక్స్కి అలాగా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది వచ్చేసి పీసులాగా కట్ చేసుకొని ఒక దాంట్లో 4 పీసులాగా కట్ చేసుకొని తినొచ్చండి, సరిపోతుంది. ఒక కేక్ తీసుకున్నామంటే ఇది ఎక్కువ టైం బాగుంటుంది అనమాట, కడుపు నిండినట్లు ఉంటుంది. అలాగే మన ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది లైక్ కూడా ఇవ్వట్లేదు, ఎందుకు ఫ్రెండ్స్? లైక్ ఇవ్వండి.